నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ నేను భారత్కి స్వాగతం. నేను పృథ్వీ. ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్షం ఉండాలా వద్దా? ఢిల్లీలో వైసీపీ ధర్నాకు బీజేపీ సపోర్ట్ చేస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కేంద్రం గమనిస్తోందా? అసలు కమలం పార్టీ స్టాండ్ ఏంటి ప్రత్యేక హోదా మీద? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి బీజేపీ సీనియర్ నేత రఘురామ్ గారు మన టీవీ నేను భారత్ ఇవాళ జాయిన్ అయ్యారు. సో రఘురామ్ గారితో మాట్లాడాలి అనుకునే ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016. అండ్ మీరు వాట్సాప్లో వీడియో కాల్ కూడా మాట్లాడొచ్చు. ఆ నెంబరు చెప్తున్నాను, 8006036036. రైట్, ఇక మాట్లాడదాం. మీరు ఇప్పటి నుంచో కాల్ చేయడం మొదలు పెట్టచ్చు. రఘురామ్ గారు నమస్తే అండి, వారధికి స్వాగతం. నమస్తే. రైట్, ఓకే సార్. ఇక రేపే కేంద్ర బడ్జెట్ ఉంది. ముందుగా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వమే ఏపీలో కూడా ఉంది. సో గతానికి ఇప్పటికీ భిన్నంగానైతే కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా పాజిటివ్ సైన్స్ ఉండొచ్చా? ఏదైనా వరాలు ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవి ఫలిస్తాయి కూడా అంటారా? అందరికీ నమస్కారం. తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క లాభం రాష్ట్ర ప్రజలకి దొరుకుతుంది. అండ్ ఏదైతే ఇన్నేళ్ల నుంచి కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తాయి. ఈ బడ్జెట్ అంటే కొన్ని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యాక్చువల్గా గతంలో బడ్జెట్లు వేరే విధంగా ఉండేవి. ఈ మనం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్లో లేకపోయినా కానీ ఏదైతే నిధులు అందించాలో, ఏదైతే ప్రాజెక్టులకి ఎలకేట్ చేయాలో వాటన్నింటినీ కూడా కాలక్రమేణా చేస్తూ వస్తున్నారన్నమాట. సో అంచేత బడ్జెట్లో మీకు కనిపించకపోయినా కానీ ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధులు ఎక్కడా కూడా తగ్గించలేదు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎస్పెషల్లీ గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక నిధులు ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రాజెక్టులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ అవుతాయండి. రైట్ అండి. ఇక ఒకటి, బడ్జెట్ అంటే సాధారణ జనాలకు అదొక బ్రహ్మ పదార్థంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అంతకంటే ఇంకా అసలైన బ్రహ్మ పదార్థం ఒకటి ఉంది. అదేంటంటే ప్రత్యేక హోదా. ఈ అంశం ఇన్నేళ్ళుగా ఇంత నాణ్యమైన అంశం ఇంకొకటి లేదు. సో దీనిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? రేపు మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇది ప్రస్తావన వస్తుంది. సో ఏం చేయబోతున్నారు, ఏమొస్తుంది ప్రత్యేక హోదాకి సంబంధించి? వాయిస్ కట్ అవుతుంది చూడు. వాయిస్ కట్ అయినట్లు చెప్పండి. ప్రత్యేక హోదా విషయంలో ఏదైతే దానికి నామ్స్ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వాలి అనే దాని మీద చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వము 5 ఏదైతే నామ్స్ పెట్టిందో, ఒకటి బార్డర్ ఏరియా అయి ఉండాలి, లేకపోతే కొండ ప్రాంతాలు అయి ఉండాలి, లేకపోతే కనుక ఆర్థికంగా బాగా వెనుకబడి ఉండాలి రాష్ట్రము. ఇలాగా 5 రకాలు పెట్టారు. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థికంగా బాగా వెనుకబడి, అంటే అప్పుల పాలు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వము అప్పుల పాలు భయంకరంగా చేయడం మనం వెనుకబడ్డాం. కానీ మామూలుగా అయితే వెనుకబడు ఆంధ్రప్రదేశ్ మనం వెనుకబడిన ప్రాంతం కాదు ఇది. సో అంచేత ఏ విధంగా చూసినా ఇది మనం నామ్స్లో రాలేదనేది బీహార్కి ఇవాళే పార్లమెంట్లో చెప్పడం జరిగింది. నిన్న పార్లమెంట్లో బీహార్ కూడా అడుగుతోంది కాబట్టి బీహార్కి లేదని చెప్పడం జరిగింది. సో దాని మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఏవేదైతే జరిగాయో యూపీఏ ప్రభుత్వంలో ఏదైతే చెప్పిందో, దాని తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వము మీరు చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కారు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా బాబు గారు ఏ విధంగా దాని మీద కొలికి తీసుకొస్తారు, ఏదైతే ప్రజలు ఏదైతే దీని మీద ఆశ పెట్టుకున్నారో దాని మీద ఖచ్చితంగా వివరణ ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇవాళ కీలకమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీది ఉంది, చంద్రబాబు నాయుడు గారిది ఉంది. కాబట్టి మనకన్నా మన ప్రజల కన్నా కూడా చంద్రబాబు గారికి ఎక్కువ అవగాహన ఉంది. కాబట్టి ఆయనకి వదిలేద్దాం, ఆయన ఏ విధంగా చేస్తారో, ప్రధానమంత్రికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా దీని మీద ఒక కొలికి వస్తుంది అనేది వేచి చూడాల్సిందేనండి. రైట్, సరిగ్గా మళ్ళీ ఏపీ దగ్గరనే ఉంటే గనక సో రేపు ఎలాంటి అంశాలు ముఖ్యంగా రావచ్చు అంటారు బడ్జెట్లో ప్రస్తావనకి? మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బడ్జెట్లో మనకి ఒకటి, వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశము ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత బడ్జెట్గానే ఉంటుంది. అదేవిధంగా మహిళలకి సంబంధించినటువంటి అనేక
వాళ్ళకి ఉపయోగపడేటటువంటి విధంగా మహిళలకు దగ్గరగా ఉండే బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా మౌలిక వసతులు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి మీకు దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాలు ఏ విధంగా పెరిగాయో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, రైల్వేల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, నేషనల్ హైవేల దగ్గర నుంచి రోజుకి 20 కిలోమీటర్ల పైన నేషనల్ హైవేస్ వాళ్ళు కడుతున్నారు. సో ఏ దేశానికి కన్నా కూడా తీసిపోయిన దేశంగా భారతదేశం వాటికి గొప్ప దేశంగా తయారవడానికి ఈ యొక్క బడ్జెట్ ఉపయోగపడుతుంది. దీనిలో అనేక ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఏదైతే ఉపాధి కల్పన, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఇంకా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఇప్పుడు ఇవాళ రష్యాలో కూడా వాడేటటువంటి డిఫెన్స్లో వాడేటటువంటివి మన భారతదేశం తయారయ్యి ఇవాళ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. జర్మనీకి డిఫెన్స్ సంబంధించింది ఎక్స్పోర్ట్ అవుతోంది. ఈవెన్ అనేక అగ్రదేశాలకి భారతదేశం నుంచి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఇవాళ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అనేక మొబైల్ కంపెనీలు వాళ్ళ ఇండియాలో, ఐఫోన్ ఇండియాలో తయారవుతుంది, శాంసంగ్ ఇండియాలో తయారవుతుంది. ఇలా అనేక కంపెనీలు వాళ్ళ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో అనేక మంది ఉపాధి కలిగించే దాని మీద ఉంటుంది. ఇలాగ అనేక రకాలుగా అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలని ఎస్పెషల్లీ ఏదైతే ఏ రాష్ట్రం అయితే మాకు ఇంకా నిధులు కావాలనుకుంటుందో ఆ రాష్ట్రాలు కూడా ఈ బడ్జెట్లో సముచిత స్థానం ఉంటుందనేది మనకు కనపడుతుంది. మీరు అన్ని రాష్ట్రాలు అంటున్నారు కాబట్టి అడగాలనుకుంటున్నాను. ఇటు తిరిగి ఇప్పుడు తెలంగాణ విషయం చూసుకున్నా కానీ తెలంగాణలో మీకు ఆదరణ పెరుగుతుంది, క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు జిహెచ్ఎంసీ నుంచి, అసెంబ్లీ నుంచి ఇప్పుడు ఎంపీల దాకా చూస్తూ ఉంటే సో ఖచ్చితంగా ఈసారి తెలంగాణ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మరి న్యాయం జరుగుతుంది అని మేము అనుకోవచ్చా? డెఫినెట్గా తెలంగాణ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక రాష్ట్రం, అది కేరళ అయినా సరే, తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం లేదు, డిఎంకే ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగా ఏ ప్రభుత్వం ఉన్నదని కాదు. అక్కడ భారతదేశంలో ఒక భాగం, రాష్ట్రాల సమూహము భారతదేశం కాబట్టి అది అపోజిషన్ ఉందా లేకపోతే కనుక రీజనల్ పార్టీ ఉందా అని నరేంద్ర మోడీ గారు చూడడు, బీజేపీ చూడదు, ఎన్డీఏ చూడదు. సో అంచేత ప్రతి రాష్ట్రాన్ని కూడా కలుపుకుని వెళ్తూ ఆ రాష్ట్రానికి సమస్యలు కానీ, ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కానీ, ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, వెనుకబడి ఇంతకుముందు గతంలో కొన్ని ప్రాజెక్టులు ఇంకా రావాల్సినవి ఉన్నాయో, ఖచ్చితంగా తెలంగాణ అడిగే ప్రాజెక్టులో ఖచ్చితంగా ఈసారి ఆ బడ్జెట్లో దాని మీద ఉంటుంది. తెలంగాణను కానీ తమిళనాడు కానీ ఏ రాష్ట్రాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సముచిత న్యాయం జరుగుతుంది అనేది కనపడుతుంది బడ్జెట్లో. అండ్ రఘురామ్ గారు ఇక వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక నిర్మలా సీతారామన్ అయితే రేపు రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఆర్థిక మంత్రి, ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఇంకెవరూ లేరు. సో ఎలా అనిపిస్తోంది వరుసగా ఇలా మీరు అధికారంలోకి ఉండడం, బడ్జెట్ ప్రవేశపెట్టడం? ఒకటి మన తెలుగు సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే ఆవిడకి ఉన్నదో, తమిళ్ నాడు సంబంధించినటువంటి మహిళ అయినప్పటికీ పెరిగిందంతా మన ఆంధ్రప్రదేశ్ కోడలుగానే పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణమే తమిళనాడుతో పాటుగా. అండ్ ఒక మహిళ ఎస్పెషల్లీ ఫస్ట్ టైము అంటే ఇందిరాగాంధీ గారు ఒకసారి మహిళగా బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఒక మహిళగా ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ని ప్రవేశపెట్టడం, దట్టు రికార్డు బడ్జెట్ని ప్రవేశపెట్టడం కూడా మనందరికీ తెలుగు వారికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఆ బడ్జెట్ని ఒక కంటిన్యూస్గా ఎక్కడ మధ్యలో విరామం లేకుండా కూడా ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఆవిడకి రావడం అండ్ మనం గర్వించదగ్గ విషయం అని చెప్పచ్చండి. రైట్ అండి. ఒకసారి మళ్ళీ ఏపీ దగ్గరికి వద్దాం. ఇక ఏపీ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. కొత్త గవర్నమెంట్ వచ్చి ఇక 50 days అవుతోంది. కానీ అక్కడ హత్య రాజకీయాల చుట్టూ గొడవలు తిరగడం, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ ఢిల్లీలో ధర్నా నిర్ణయం తీసుకోవడం. సో బీజేపీ ఎలా చూస్తుంది ఈ పరిణామాలని? మన వైసీపీ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కాదు, అది ప్రతిపక్షమే. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే మా మీద కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉంది. సో మా మీద వైసీపీ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.
సో ఎందుకంటే రాజకీయం ఇప్పుడే జస్ట్ ప్రభుత్వం ఏర్పడి కేవలము 40 రోజులు మాత్రమే అయింది. ఈ 40 రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇష్టం లేక లేదా బాధపడుతూ ప్రభుత్వం మీద ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీ నాయకుడు రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏమీ లేవు, శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంఘటనలు అక్కడక్కడ వాళ్ళ పార్టీలోనో లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనికి కొంత రియాక్షన్ ఉంటుంది కొన్ని చోట్ల, తప్పించి రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితులు లేవు. సో ఇవి సాధారణంగా కొన్ని ఎలక్షన్ అయిన తర్వాత ఆల్రెడీ ఐబీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ అల్లరి జరుగుతాయని చెప్పడం జరిగినప్పటికీ కూడా జరగకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ బాగా పనిచేసిందని చెప్పాలి. సో ఈ విధమైనటువంటి మాటలు ఏదైతే ఉందో ప్రతిపక్షము ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఏదన్నా ప్రభుత్వం మీద ఇబ్బంది ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు, హోమ్ మినిస్టర్కి చెప్పచ్చు, ప్రధానమంత్రి చెప్పచ్చు, దాంట్లో ఏం తప్పు పట్టలేదు. కానీ మీరు ఇంత తొందరగానే ఇంకా 40 రోజులు కూడా చూడకుండానే 2 నెలలు కూడా చూడకుండానే అప్పుడే తగుదనమ్మా అని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం అనేది మంచిది కాదు, రైట్, హర్షించే విషయం కాదు. ఓకే, సరే. అప్పటికీ ఎక్కడైనా మనం చూస్తుంటాం, ఏ ప్రతిపక్షమైనా లేకపోతే మిగతా పార్టీలైనా ప్రభుత్వానికి ఒక 6 నెలల టైం ఇస్తూ ఉంటాయి జనరల్గా. సో ఇక్కడ అది ఇవ్వట్లేదు, కావాలని వీళ్ళు అసలు అధికార దాహం తీరట్లేదు, అందుకే ఇలా గొడవలు చేస్తున్నారని టీడీపీ అంటుంది. లేదు, అట్లా వేచి చూసే పరిస్థితి ఏపీలో లేదు, ఇక్కడ చాలా దారుణంగా ఉంది, అందుకే కదా మేము ఇంత నిరసనలు చేస్తున్నామని వైసీపీ అంటుంది. సో ఖచ్చితంగా మీరు ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి పెద్దన్న పాత్ర మీరు ఖచ్చితంగా పోషించాల్సి ఉంటుంది. సో అందుకే మీ వైపు అందరి చూపు. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా. ఆయన వచ్చి చెప్పుకోవడానికి మీరు తప్పు పట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా ఈ ప్రభుత్వానికి పూర్తిగా చూడకుండానే మీరు మాట్లాడడం అనేది అప్పుడే ఇంకంటే 40 రోజులు కూడా ఆగలేరా? ఇది 40 రోజులే కదా అయ్యింది, కనీసం ఒక 6 నెలలు అయిందో లేకపోతే కనుక 5 నెలలు అయిందో 4 నెలలు అయిందో ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇవ్వడానికి సరిపోతుంది. కానీ సో ఈ ప్రభుత్వానికి నా ఉద్దేశం ఆయన యొక్క ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సో ఆయన కూడా ఏదో చెయ్యాలి, ప్రతిపక్ష కేడర్కి బలోపేతం ఇవ్వాలి, కేడర్ పారిపోకుండా చూడాలి, కేడర్ బలంగా నిలబడాలి. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేసేది ఏం లేదు, ఎవరిని దెబ్బలు తిండి చూడడం తప్పించి. సో ఖచ్చితంగా ఆ ఫోకస్ని ఢిల్లీకి మార్చాడు అనుకోండి. ఢిల్లీలో పార్లమెంటు జరుగుతోంది ఇప్పుడు. సో ఢిల్లీ వచ్చి కూర్చోవచ్చు, 3 రోజుల పాటు ఢిల్లీ మీడియాలో కనబడవచ్చు. దాని ఉద్దేశంతో కేడర్కి ఒక సందేశం ఇవ్వచ్చు, ఎస్ నేను మీకోసం ఢిల్లీ వెళ్ళా, ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ గారిని కలుస్తున్నాను, మన సమస్యల గురించి మాట్లాడుతున్నాను, మన కేడర్ మీద కేడర్కి కేవలము బలం చేకూర్చడం కోసం ఢిల్లీ వస్తున్నారనేది నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు అనేది అయితే ఖచ్చితంగా కేంద్రం గమనించాలి, కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇక్కడ కుదరట్లేదు, రాష్ట్ర బీజేపీతో కూడా కుదరట్లేదు. సో కేంద్రం దాకా వెళ్తే తప్ప మరి మాకు న్యాయం జరగదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే ధర్నా చేపడుతున్నామని చెప్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ధర్నా చేస్తారు, ఎవరు వద్దని లేదు, దాన్ని చేసుకోవచ్చు. కాదండి, ఓపిక ఉండాలా ప్రతిపక్షానికి. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు పైన ఉన్నాడు ప్రతిపక్షంలో, తర్వాత 4 సంవత్సరాలు ఉన్నాడు ప్రతిపక్షంలో. సో మీకు ఈ జస్ట్ ఒక 4 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నాడు, అంతే కదా ఉన్నది. తర్వాత 5 ఏళ్ళు పవర్ అనుభవించాడు. పవర్ అనుభవించడంలోనే ఉందండి ఇక్కడ మెయిన్ అంతా. సో ప్రభుత్వము ప్రజలకి ప్రభుత్వాన్ని నడపమని, అంటే మమ్మల్ని పరిపాలించమని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకోలేకపోయాడు. సో అంచేత ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అది కూడా ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి అవకాశం లేకపోయినా ఏదైతే ఆయన యొక్క పార్టీని కాపాడుకోవాలి ఖచ్చితంగా. దాని సందర్భాల్లోనే ఆయన క్యాడర్ కాపాడుకోవడం కానీ నాయకుల్ని ధైర్యం ఇవ్వడం కోసమే ఢిల్లీ వచ్చారు అనేది చెప్పాల్సి వస్తుంది. నిజానికి ఏపీ అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్షం లేదు రఘురాం గారు. మరి ఉన్న ఏకైక పార్టీ వైసీపీకి
ఆ హోదా ఇచ్చే అవకాశం లేదంటారా మీరు? అది మనం మాట్లాడేది కాదండి. ఎందుకంటే ప్రభుత్వము అక్కడ ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. సో అంచేత హోదా ఎంతవరకు ఉపయోగమా, ఆ హోదా వల్ల ఏం జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వంలో పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా అది అవసరము అనిపిస్తే దాని మీద ఒప్పించి దాని మీద మాట్లాడతారు. ఏ విధమైనటువంటి నిర్ణయమైన రెండు కలిసి డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు తీసుకుంటారు. దాంట్లో ఏం చేసినా సరే రాష్ట్రానికి మేలు జరగడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ కూడా ఢిల్లీలోను ఆంధ్రాలోనూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకి మంచి చేయడమే వాళ్ళ ఉద్దేశం అండి. ఏం జరిగినా ఎవరు దీని మీద ఏం మాట్లాడినా సరే. రైట్. సో ధర్నా గురించి లాస్ట్ క్వశ్చన్ అండి సార్. ధర్నా గురించి టీవీ9 వేదికగా మీరు ఏం చెప్తారు వైసీపీ వాళ్ళకి? మేము ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళిన తర్వాతనే మేము ఇట్లా చేస్తామని వాళ్ళు అంత కష్టంగా ఉన్నారు. సో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ధర్నా అండి? ధర్నాకు సంబంధించి అంటే ఏం చేస్తే బాగుంటుంది మీరు సలహా మేము నిజంగానే పరిపాలనా పరమైనవి జరుగుతూ ఉంటే మేము ఎట్లా మాట్లాడకపోయే వాళ్ళం, మరీ కళ్ళ ముందే మా కార్యకర్తల్ని చంపేస్తున్నారు, 36 హత్యలే అంటూ ఒక లెక్క కూడా చెప్తున్నారు, మాకేం చేయాలో తోచట్లేదు అందుకే వస్తున్నామని కూడా కొంచెం ఆ మాట కూడా ఉంది. సో మీరు ఏం చెప్తారు, మరి ఏం చేయాలి అని అడుగుతున్న ప్రశ్నకి? ఒకటండి, అల్లర్లు జరగాలని ఎవరూ కోరుకోం. రాజకీయాల్లో ఎన్నికలప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు తప్పించి ఏదన్నా అంతకు మించి ముందుకెళ్ళడాన్ని, అంతకుముంచు దాడులు ప్రతి దాడులు చేయడాన్ని ఒప్పుకోం. ఓన్లీ మాటల యుద్ధం జరగాలి కానీ చేతల యుద్ధం జరగకూడదు రాజకీయాల్లో. ఆ రాజకీయాలు గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వేరే రాజకీయాలు వచ్చాయి. గతంలో ఎప్పుడు లేనంత రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మారిపోయాయి. భాష మారిపోయింది. ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే భాష మారిపోయింది. సో దాంతో ఏమైందంటే రాజకీయ వాతావరణం కలుషితం అయిపోయింది. సో దీనిని నివారించాల్సినటువంటి బాధ్యత అందరి రాజకీయ పక్షాల మీద ఉన్నది, అన్ని పార్టీల మీద ఉంది. ఎప్పటికైనా సరే సంయమనం పాటించి, ఇప్పుడు ఒక మంత్రిగా మీరు బూతులు తిట్టారనుకోండి, కింద వాళ్ళు ఖచ్చితంగా కింద ఉన్న నాయకులు, జిల్లాలో నాయకులు, మండల నాయకులు వాళ్ళు మీరు బూతులు తిట్టాలు కొడతారు వెళ్ళి. సో అంచేత ఆ సంస్కృతినే మన సంస్కృతి కాదు అది. తిట్టేయడము కొట్టడము ఈ సంస్కృతి కాదు. రాజకీయాల్లో ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, కూర్చోవాల్సిన అవసరం ఉంది. తప్పించి మీరు కక్షలు కార్పణ్యాలకి రాజకీయాల్లో తావు లేదు. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరు చేసినా సరే దాని మీద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీవ్రంగా ఖండించాడు. ఆయన పార్టీ కేడర్నే చెప్పాడు ఆయన, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగోదు, నేను ఎవరైనా సరే చర్య తీసుకుంటానని చెప్పారు. సో అంచేత ఆయన నాయకుడే ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఎవరైనా కార్యకర్తలు నాయకులు కింద గతంలో ఇబ్బంది పడినోళ్ళు కొంత ఆవేశాలకు పోతారు. బట్ 40 రోజులు అయింది కాబట్టి ఇంకా అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఖచ్చితంగా అది చేస్తారు కూడా, ఇబ్బంది ఏం లేదండి. రైట్. అదే కొంచెం విమర్శల స్థాయి పెరుగుతోంది. ఏకంగా రాష్ట్రపతి పాలన అంటున్నారు. ఆ తర్వాత అన్నింటి మీద ఈ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మరి అదేవిధంగా శాంతి భద్రతల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయండి, ఎందుకంటే అవి పూర్తిగా ఫెయిల్ అయ్యాయని కూడా చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. అదే అంటే వాళ్ళ విమర్శ, అది రాజకీయ విమర్శ మాత్రమే అంటాను నేను. శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోవడానికి కొన్ని చోట్ల సంఘటనలు జరిగినాయి మాత్రం వాస్తవం, అంతే తప్పించి అదేదో దారుణమైనటువంటి విషయాలు ఏం లేవు. బట్ ఏంటంటే గతంలో కూడా అనేక గత ప్రభుత్వంలో కూడా జరిగాయి కాబట్టి కంపేర్ టు చేసుకుంటే మీరు చర్యకు ప్రతిచర్యలు కొన్ని చోట్ల చేస్తున్నారు, అది కూడా మనం ఖండిస్తున్నాం. 80% జరగకూడదనే అనుకుంటున్నాం మనం. సో అయితే ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దాని మీద దృష్టి పెడుతుంది, ఇంకా దాని మీద దృష్టి పెట్టమని కూడా చెప్తాం. ఖచ్చితంగా దాని మీద అవి జరగకూడదనేది మా ఉద్దేశం అండి. రైట్ రఘురామ్ గారు, మన ఇప్పుడు ప్రధానంగా ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే వినిపిస్తున్న మాట ఏంటంటే ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడింది భారతీయ జనతా పార్టీ. సో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ, అక్కడికి బడ్జెట్ అయినా కానీ ఏదైనా కానీ సో కొంచెం
వెనకడుగు వేయడం కానీ లేదా తడబడ్డం కానీ ఇక్కడ నుంచి చూస్తాం, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీ వర్షన్ ఏంటో ఒకసారి చెప్తారా? నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీకి? ఏం లేదండి, అలాంటి పరిస్థితి ఏం లేదు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వము, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ప్రభుత్వం. గతంలో ఏ విధంగా అయితే పనిచేశారో ప్రభుత్వం పనిచేసిందో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఎక్కడ ఈ రెండు ఏదైతే జేడీయూ కానీ తెలుగుదేశం కానీ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా బీహార్కి ఇవ్వకపోయినా జేడీయూ బీజేపీతోనే ఉంటుంది. సో జేడీయూ నితీష్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు ఇవాళ. సో అంచేత మీకు ఈ ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం. గత రెండు ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధమైనటువంటి ఈ ప్రభుత్వం ఇది కూడాను. అలాంటి భయాందోళన కానీ ఎలాంటి ఆలోచనలు కానీ ఉండక్కర్లేదు. సరే, విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు, ఏముంది, ప్రతిపక్ష పార్టీలకి అబ్బా పూర్తి మెజార్టీ బీజేపీ రాలేదు. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బలంగా లేదు ప్రభుత్వము. అరే బలంగా ఉంది, మీకు కనపడట్లేదేమో, కాంగ్రెస్ నాయకులు కనపడదు. కనపడినప్పుడు మనం ఏం చెప్తాం సార్? సంచేత ప్రభుత్వం బలంగా ఉంది. ఈ గతంలో ఏ విధంగా అయితే పనిచేసామో బడ్జెట్లు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టాము, 10 బడ్జెట్లు ప్రవేశపెట్టాం. ఈ 5 బడ్జెట్లు మళ్ళీ అంటే 15 బడ్జెట్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో 15 బడ్జెట్లు మొత్తం వస్తాయి. సో దాంట్లో ఎలాంటి అనుమానం ఎవరికి లేదండి. అంటే రెండోసారి మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన తర్వాత దేశంలో జరిగిన మార్పులు చూసామనంటే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవి చాలా ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తులు కల్పించడం కానీ, ఆర్టికల్ రద్దు చేయడం కానీ, ఇంకా రకరకాలు. సరే, అవన్నీ మన దేశాన్ని ప్రభావితం చేసిన నిర్ణయాలు. సో ఈసారి ఉండకపోవచ్చు అనేది మాటే, అది కూడా నేనేం దానికి మద్దతు తెలపట్లేదు. అది ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకో ఈ గెలిచిన దగ్గర నుంచి ఏదో కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కోబోతుంది. ఇంకా ఖర్గే అయితే అసలు మీ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు. ఈ 2 పర్యాయాలు ఆ మాట వినమలే. అదే కోరుకుంటున్న కాంగ్రెస్ ఫస్ట్ టైం 15 ఏళ్ల తర్వాత 99కి వచ్చారు. సో అంచేత 99కి వచ్చారు కాబట్టి అమ్మయ్య ఇప్పటికి 98కి వచ్చాం, నెక్స్ట్ మళ్ళీ 150కి వస్తాము, ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇది మనకున్నటువంటి ఇండి కూటమితో కలిపి ఏర్పాటు చేయొచ్చేమో అనే పగటకల్లో కంటున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉండదు. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో గతంలో వాజ్పేయి గారి నాయకత్వంలో కానీ, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ దేశం ముందుకెళ్తుంది. అనేక ఏదైతే గత 10 సంవత్సరాలుగా దేశంలో అనేక మార్పులు, అనేక పాత బూజు పట్టిన చట్టాలని తీసేయడము, కొత్త చట్టాలను తీసుకురావడము, లేబర్ చట్టాలను కానీ, పోలీస్ చట్టాలను కానీ, ఐపీఎస్లో మార్పులు కానీ, ఇలాగ అనేక విధంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలోనే. సో ఏం చేత వీటన్నిటికి ఏ విధంగా గతంలో పనిచేసాము 10 ఏళ్లుగా, ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి మార్పులు ఎక్కడెక్కడ ఇంకా మార్పులు రావాలో, ఎక్కడెక్కడ ఇంకా సంస్కరణలు రావాలో ఆ సంస్కరణ చేపడుతుంది. ఈ బడ్జెట్ అయిన తర్వాత 5 కొత్త బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెడుతుంది ఎన్డీఏ. సో అంచేత ఆ 5 బిల్లు కూడా చూస్తారు మీరు ఖచ్చితంగా. వాటిల్లో ప్రజలకి ఏదైతే ఇంకా దగ్గర అయ్యేందుకే బిల్లులు ఉన్నాయి తప్పించి వీళ్ళు ప్రతిపక్షాలు విమర్శించినట్టుగా వాళ్ళ పగటకలు కంటున్నట్టుగా ఎలాంటి బిల్లు ఉండదండి, అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. ఇక ఫ్లోరిడా నుంచి సురేష్ ఫోన్ చేశారు. సురేష్ గారు మాట్లాడండి రఘురామ్ గారితో. హలో, నమస్కారం అండి. ఇది ఒక చిన్న విషయం గురించి ఏంటంటే నిన్ననే ఒకటి యూట్యూబ్ లో వీడియో చూసాను. ఇది బిఎస్ఎన్ఎల్ లో ఈ జియో వాళ్ళు పెంచే వరకు 4G 5G ఆ డేటా ప్లాన్ పెంచే వరకు ఈ బిఎస్ఎన్ఎల్ గురించి ఒక మంచి వీడియో చూసామండి. దాంట్లో ఏం చెప్పారనంటే బిఎస్ఎన్ఎల్ 4G 5G తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇండియా చేసిన ఎక్విప్మెంట్ కాదు, అది ఫారిన్ మేడ్ ఎక్విప్మెంట్. కాబట్టి దేశ ప్రధాని ఏం పిలిపించారని అంటే మన దేశంలో చేసే ఎక్విప్మెంటే వాడాలి, వేరే ఎక్విప్మెంట్ వాడొద్దు అనే వరకు ఆ 4G 5G సేవలు చాలా వరకు బిఎస్ఎన్ఎల్ ద్వారా రాకపోవడము, అందరూ వీళ్ళు జియోకి వెళ్ళడము, ఫ్రీ ఆఫర్ చేయబట్టి ఇప్పుడు పెంచడము అది జరుగుతుంది. నా ఒకటే అండి క్వశ్చన్ ఏంటి అని అంటే
బిఎస్ఎన్ఎల్ లోపల ఆటోపే ఆప్షన్ కూడా లేదండి. మాకు ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ఉంది, ఆటోపే కట్టడానికి దాంట్లో లేదు. నాకు ప్రతి నెల నాకు అదొక చిరాకు అన్నమాట. పోవాలి, మళ్ళీ నా క్రెడిట్ కార్డు అదో ఇదో పెట్టాలి, అదొక లేనిపోని తలనొప్పి. అది ఆటోపే లేకపోవడం మన దురదృష్టకరం. డిజిటల్ ఇండియా అనడం మరి అది ఎవరికి తోయలేదా ఏందనేది సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసి, ఈ భారత్ చేసిన ఎక్విప్మెంట్ కాదు మనం వాడద్దు బిఎస్ఎన్ఎల్ కన్నప్పుడు, భారత ప్రధాని బిఎండబ్ల్యూ కార్లలో తిరగడం ఏంటండి? ఆయనకు ఆ బిఎండబ్ల్యూ కార్ ఇండియా మేడ్ అని అనుకుంటున్నారా? అంటే మీరు అనేది నాకు ఒకసారి చెప్పండి. అసలు ప్రభుత్వ సంస్థలను వేసేసేసి ఇలాగ జియో అని ఆ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేసేసి మీరేమో బిఎండబ్ల్యూ కార్లలో తిరగడం ఏంటండి? ఓకే, రైట్ సురేష్ గారు. రైట్, రఘురామ్ గారు చెప్తా అర్థమైంది. ఒకటి మీరు మొదట అడిగిన ఆటోపే నిజంగానే మీకు ఇబ్బంది అవుతుంది. బిఎస్ఎన్ఎల్కి ఇంకా దానికి సర్వీస్లోకి మారలేదు, ఆ ప్రొవైడర్ లేదని అంటున్నారు. సో దీని మీద ఖచ్చితంగా నాకు ఉంది, అవగాహన ఉంది దీని మీద కూడాను. కానీ మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇది మీరు మనం వాడాల్సిన అవసరం ఉంది, బిఎస్ఎన్ఎల్ కూడా మారాల్సిన అవసరం ఉంది. టెక్నికాలిటీ ఏంటో తెలియదు నాకు, నేను ఖచ్చితంగా కనుక్కుంటాను రేపే బిఎస్ఎన్ఎల్ అధికారులని. దీని మీద ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని వినియోగదారులకు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉందనేది మనకు కనబడుతుంది. రెండోది, ప్రధానమంత్రి ఇప్పుడు ఇవాళ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా ఇవాళ అతిపెద్ద భారతదేశానికి వరాలండి రెండు. సో ఇందాక చెప్పాను మీకు, ఈవెన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కూడా ఎప్పుడు డిఫెన్స్లో అనేక ప్రొడక్ట్స్ మనం ఇండియాకి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అలాంటిది ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సెల్ ఫోన్లు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు సెల్ ఫోన్లు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాని బలోపేతం చేసింది. అనేక మందికి ఉపాధి భారతదేశంలో కలిగించడంతో పాటుగా అనేక ఫారిన్ కరెన్సీని కాపాడడంతో పాటుగా మనందరికీ కూడా ఎక్కడ లోకల్ ఉంటే అక్కడ ఉపాధి కలిగే పరిస్థితి వాళ్ళ. అనేక తమిళనాడు యూనిట్లు, అనేక మన చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనేక చోట్ల ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు. సో మనకి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయండి. వాళ్ళు బీహార్లో తయారయ్యే ప్రొడక్ట్లు వాళ్ళ ఫారిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి వాళ్ళ. సో అది ఒకప్పుడు బీహార్, ఇప్పుడు బీహార్ చూడండి. సో అంచేత దీన్ని మీరు తప్పుపడాల్సిన పని లేదు. మేక్ ఇన్ ఇండియా ఉండాలి. దాంతోపాటుగా మీరు అన్నారు, ప్రధానమంత్రి సెక్యూరిటీ దేశంలో అత్యున్నత, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశంలో ప్రధానాన్ని కాపాడాల్సిన బాధ్యత మన సెక్యూరిటీ వింగ్కి ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఈ దేశంలో చాలామంది వాడుతున్నారు, ప్రధానమంత్రి ఒక్కడ వాడట్లా. సో చేత దాన్ని మీరు తప్పడాల్సిన పని లేదు. ఆయన సెక్యూరిటీ మనందరికీ దేశ పౌరులుగా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రైట్ సార్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ రఘురామ్ గారు. వారధిలో జాయిన్ అయినందుకు, కాలర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు, బడ్జెట్ గురించి కూడా మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ రఘురామ్ గారు. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.